నమస్కారం. నా పేరు రాజేష్ ఖన్నా. మిత్రులారా, మనమంతా కలిసి పోలింగ్ బూత్ల వైపు అడుగులు వేసి మన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎస్, మీకు ఒక విషయం చెప్తాను. మీలో మహిళలకి ఓటు హక్కు లేదు అంటే మహిళలంతా ఊరుకుంటారా? బిలో పావర్టీ లైన్ అంటే నిరుపేదలైన వాళ్ళకి ఓటు హక్కు లేదంటే వాళ్ళు ఊరుకుంటారా? లేదు అంటే పలానా తెగల వాళ్ళకి లేదా పలానా వర్గానికి ఓటు హక్కు లేదంటే ఊరుకుంటామా? ఊరుకోం. ప్రాణాలకు తెగించి మన ఓటు హక్కును సాధించుకుంటాం. ఎస్, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నిజంగా మన ఓటు హక్కును, మీ ఓటు హక్కును తీసేస్తే గనక మా ఓటుని ఎందుకు తీసేశారు అని చెప్పి ఆ తెగ అంతా, ఆ వర్గం అంతా కలిసి పోరాడతాం. అవసరమైతే ప్రాణాలు ఎదిరించి నిలబడతాం. అంత విలువైంది ఓటు హక్కు. మన దేశంలో కదా, చాలా దేశాల్లో చాలా కాలం క్రితం మహిళలకు ఓటు హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు తమ ప్రభుత్వాన్ని సరిగ్గా నిర్ణయించుకోలేరని వాళ్ళ భావంతో తీసేశారు. కొంతమందికి బిలో పావర్టీ లైన్, పేదవాళ్ళకి ఓటు హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న వాటికి ప్రలోభాలకి లొంగిపోతారని చెప్పి వారికి ఓటు హక్కు లేదు. ఇంకొంతకాలం అయితే డబ్బులు ఇస్తేనే ఓటును వినియోగించుకునే పద్ధతి కూడా ఉండేది. వీటి అన్నింటినీ దాటుకొని చాలా దేశాలు, బ్రెజిల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈవెన్ మన దేశం కావచ్చు, అంటరాని వాళ్ళకు కూడా ఓటు లేని మన దేశంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఓటు యొక్క విలువ కోసం ఎంతో పోరాడారు. అటువంటి విలువైన ఓటు ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఖచ్చితంగా రేపు పోలింగ్ బూత్లకు వెళ్ళినప్పుడు మీరు సరైన అభ్యర్థిని, సరైన ప్రభుత్వాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది డబ్బులు పంచడం తీసుకోండి. చూడండి, ఒక్క విషయం గమనించండి. వాళ్ళు ఇచ్చే 1500 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఎంత అన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలిసింది ఓటు యొక్క విలువ కాబట్టి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. మన ఓటు విలువ మనకు తెలియడం లేదు. అందుగురంటే మిత్రులారా, ఎవరు డబ్బులు ఇచ్చినా ఏమిచ్చినా తీసుకున్నవి మన డబ్బులే. దారుణంగా దొంగ మార్గాల్లో సంపాదించిన డబ్బునే పంచుతున్నారు. తీసుకోండి, కానీ నిర్భయంగా ఎవరికి ఓటేస్తే మంచిదో నిర్ణయించుకొని దాని ప్రకారమే ఓటు వేద్దాం. సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పుదాం. నమస్తే.